సర్టిఫికేట్లు తెలంగాణకు సంబంధించి ఫ్యామిలీ రిజిస్టర్ల సర్టిఫికేట్లకు సంబంధించి ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది తెలంగాణ సర్కారు. ఇందులో భాగంగా తెలంగాణలో ఫ్యామిలీ రిజిస్టర్ తయారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డుల డేటా ఆధారంగా దీన్ని తయారు చేయనుంది. ప్రజలకు ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ కూడా ఇవ్వాలని కూడా నిర్ణయించింది. మీ సేవ ద్వారా వీటిని ఇచ్చేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఫ్యామిలీ రిజిస్టర్ నిర్వహణ, సర్టిఫికేట్ జారీ బాధ్యతను రెవెన్యూ శాఖ అప్పగించింది. దీనికి సంబంధించిన విధి విధానాలతో రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అంటే కుటుంబానికి సంబంధించి ఒక రిజిస్టర్ అన్నమాట. ఏదైతే మనం ప్రతి విషయానికి సంబంధించిన రిజిస్టర్లు అయితే మెయింటైన్ చేస్తూ ఉంటామో, అవసరం వచ్చినప్పుడు ఆ వివరాలు అయితే చూసుకోవడానికి అయితే ఉపయోగపడతాయో, అదేవిధంగా రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి సంబంధించి వారి ఫ్యామిలీ రిజిస్టర్ అయితే మెయింటైన్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించిందనమాట. సో ఇక నుంచి ప్రతి ఫ్యామిలీకి సంబంధించిన పూర్తి వివరాలు అయితే సపరేట్గా ఒక రిజిస్టర్లో మెయింటైన్ చేయడం అయితే జరుగుతుంది తెలంగాణలోని. దానిలో భాగంగా రేషన్ కార్డులో ఉన్న డేటాని అయితే ఆధారంగా తీసుకోబోతూ ఉన్నారు. రేషన్ కార్డులో డేటా తీసుకున్న తర్వాత ఇంకా చిన్నపిల్లలు ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉన్నట్లయితే వారిని కూడా ఆ ఫ్యామిలీలో రిజిస్టర్లో ఎక్కిస్తారనమాట. ఈ ప్రక్రియ అయితే ఇప్పుడైతే స్టార్ట్ అయితే కాబోతుంది తెలంగాణలోని. సో ఇది మనకి అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.